Toon Bells. ఏమైంది మోను గారు, మీరు సంతోషంగా కనిపించడం లేదు? ఏదైనా ఆందోళన కలిగించే విషయమా? పింకీ త్వరలోనే మన పిల్లలిద్దరూ మన ముందు ఉంటారు. అందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. కానీ నేను వాళ్ళ భవిష్యత్తు గురించి కూడా ఆలోచించాలి కదా. మీరెందుకంత కంగారు పడుతున్నారు? పింకీ, ఈరోజు వాతావరణం చాలా దారుణంగా ఉంది. 5-6 గంటలుగా ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. ఒకవేళ మన గూడు కూడా కూలిపోతే మన రాబోయే పిల్లల గతి ఏంటి? ఒక అడవిలో ఒక నేరేడు పండు చెట్టు మరియు ఒక వేప చెట్టు ఉన్నాయి. వాటిపై మీను పావురం, పింకీ పిచ్చుక నివసిస్తూ ఉండేవి. మీను పింకీల గూళ్ల కొద్ది దూరంలోనే ఉండేవి. అవి రెండు పక్కింటి వాళ్ళవడంతో పాటు ఒకరికొకరు మంచి స్నేహితులు కూడా. ఒకరోజు అరేరే, వాతావరణం చాలా దారుణంగా ఉంది. చూస్తుంటే ఈరోజు చాలా పెద్ద వర్షం పడేలా ఉంది. ఈ రోజు మాత్రమే కాదు, ఇంకా వర్షాకాలం మొదలవబోతోంది కదా. ఇక నుండి రోజూ వర్షం పడుతుంది. ఇలాంటి వాతావరణాన్ని అలవాటు చేసుకో. మనకు వీలైనంతవరకు ధాన్యం సేకరించుకోవాలని నాకనిపిస్తోంది. త్వరలోనే మనకి పిల్లలు కూడా పుట్టబోతున్నారు. మనం వారికోసమైనా అన్ని ఏర్పాట్లు చేసుకోవాలి కదా. మీరు చెప్పింది నిజమే. నేను నా స్నేహితురాల్ని కలిసొస్తాను. ఆ తరువాత మనమిద్దరం కలిసి గింజల కోసం వెళ్దాం. ఆ, సరే సరే. పింకీ ఎగురుకుంటూ మీను పావురం గూటి దగ్గరకు వెళ్ళి, మీను ఇంటి తలుపు తట్టింది. తలుపు చప్పుడు విని మీను పావురం తలుపు తెరిచింది. అరే వా పింకీ, నువ్వా? నిజం చెప్పాలంటే నేను నీ గురించే ఆలోచిస్తున్నాను. ఎలా ఉన్నావు నువ్వు? నేను బానే ఉన్నాను, కానీ నువ్వు చెప్పు, ఈ మధ్య నువ్వు ఎందుకు కనిపించడం లేదు? నాతో పాటు గింజల కోసం రావడం లేదు, సాయంత్రం చల్లగాలికి బయటకు రావడం లేదు. నీ ఆరోగ్యం బానే ఉంది కదా? పింకీ మాటలు విని మీను పావురం కాస్త సిగ్గుపడి తనను తనతో పాటు గూటి లోపలకు తీసుకువెళ్ళింది. ఇదిగో చూడు, నేను బయటికి రాకపోవడానికి కారణం అనారోగ్యం ఏం కాదు, అది ఇదే. పింకీ ఎదురుగా 3 గుడ్లు ఉండడం చూసింది. మీను వాటిని చాలా ప్రేమగా చూస్తూ ఉంది. ఈ ముగ్గురు ఈ ప్రపంచంలోకి వచ్చేశాయి. ఇప్పుడు ఈ 3 గుడ్లని ప్రేమగా చూసుకోవడమే నాకున్న ఏకైక బాధ్యత. పైగా నీకు తెలిసిందే కదా, గుడ్లను వేటాడే పక్షుల నుండి కూడా కాపాడుకుంటూ ఉండాలని. అందుకే ఈ మధ్య నేను రోజంతా నా గుడ్ల దగ్గరే ఉంటున్నాను. నేను ముందే అనుకున్నాను, నేను 1-2 రోజులు బయటికి రాకపోతే నువ్వు నన్ను వెతుక్కుంటూ ఖచ్చితంగా నా గూటికి వస్తావని. అరే వా, నువ్వు చాలా మంచి విషయం చెప్పావు. నీకు చాలా చాలా అభినందనలు. కొద్ది రోజుల్లో నా గుడ్లు కూడా రాబోతున్నాయి. మన గుడ్ల నుండి పిల్లలు బయటికొచ్చాక మన పిల్లలందరూ కలిసిమెలిసి పెరుగుతారు కదా. ఎంతో బావుంటుంది కదా మీను. మనిద్దరిలాగా మన పిల్లలు కూడా ప్రాణ స్నేహితులవుతారు. అంటే నువ్వు కూడా గర్భవతివా ఏంటి? అవును నా ప్రియమైన స్నేహితురాలా, మా ఇంటికి కూడా సంతోషాలు రాబోతున్నాయి. ఇద్దరు స్నేహితులు ఒకరి సంతోషాన్ని చూసి మరొకరు చాలా ఆనందించారు. మీను పావురం తన గుడ్ల సంరక్షణలో నిమగ్నమైంది. మరోవైపు పింకీ పిచ్చుక తన పిల్లల రాక కోసం గూటిలో అవసరమైన సామాగ్రిని సేకరించడంలో నిమగ్నమైంది. త్వరలోనే పింకీ పిచ్చుక కూడా 2 గుడ్లకు జన్మనిచ్చింది. ఏమైంది మోను గారు, మీరు సంతోషంగా కనిపించడం లేదు? ఏదైనా ఆందోళన కలిగించే విషయమా? పింకీ, త్వరలోనే మన పిల్లలిద్దరూ మన ముందు ఉంటారు. అందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. కానీ నేను వాళ్ళ భవిష్యత్తు గురించి కూడా ఆలోచించాలి కదా. మీరెందుకంత కంగారు పడుతున్నారు? మనమిద్దరం ఉన్నాం కదా వాళ్ళని చూసుకోవడానికి. మరి కంగారు పడాల్సిన అవసరం ఏముంది? మనమిద్దరం కలిసి మన పిల్లల్ని జాగ్రత్తగా చూసుకుందాం. పింకీ, ఈరోజు వాతావరణం చాలా దారుణంగా ఉంది. 5-6 గంటలుగా ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. కాసేపటి ముందే రాణి నెమలి యొక్క గూడు చెట్టు కొమ్మ మీద నుండి కిందపడి ధ్వంసమైపోయింది. అదృష్టవశాత్తు రాణిగూటిలో గుడ్లు లేవు. లేకపోతే ఈరోజు ఎంత అనర్థం జరిగుండేదో. అయ్యో దేవుడా, నేను చాలా రోజులుగా గూటి నుండి బయటకే వెళ్ళలేదు. అందుకే బయట పరిస్థితులు ఎలా ఉన్నాయో నాకు అస్సలు తెలీదు. పాపం రాణి సోదరి ఎంత కష్టంలో ఉండుంటుందో. రాణి కష్టాల్లో ఉండటం నిజమే, కాని తనతో పాటు మనకు కూడా ప్రమాదం ఉంది. మన గూడు ఇప్పుడు నేరేడు చెట్టుపై ఉంది. తుఫాను వర్షంలో
నేరేడు చెట్టు ఎంత బలహీనంగా ఉంటుందో నీకూడా తెలుసు కదా. ఒకవేళ మన గూడు కూడా కూలిపోతే మన రాబోయే పిల్లల గతి ఏంటి? మంచి మాటలు మాట్లాడండి. అలా ఏమీ జరగదు. ఆ దేవుడి మీద నాకు పూర్తి నమ్మకం ఉంది. ఆయన మనకు అంత అన్యాయం చెయ్యరు. మోను ఇంకా పింకీ భయంతో వణికిపోతూ ఉన్నాయి. ఇంకోవైపు మీను పావురం కూడా ఈ భయంకరమైన వర్షానికి భయపడి తన గూటిలో గుడ్ల దగ్గర కూర్చుని ఉంది. ఇక చాలు దేవుడా, ఈ వర్షాన్ని ఇకనైనా ఆపు. ఆ పిడుగుల శబ్దం విని విని నా గుండె ఆగిపోయేలా ఉంది. 2 రోజులుగా ఏం తినలేదు. వర్షం కొంచెం తగ్గినట్టుగా ఉంది. నేను బయటికి వెళ్ళి ఏదైనా తినడానికి ఏర్పాటు చేసుకోవాలి. లేకపోతే ఈ వర్షం నుండి నేను బ్రతికినా కూడా ఆకలితో నా ప్రాణం ఖచ్చితంగా పోతుంది. ఒకవేళ నాకేమైనా అయితే నా ఈ గుడ్ల గతేంటి? మీను పావురం బాధపడుతూ తన గూటి నుండి బయటకు వచ్చి తినడానికి ఏమైనా దొరుకుతుందేమో అని వెతకడం మొదలుపెట్టింది. నాకిప్పుడే గుర్తొచ్చింది, నా స్నేహితురాలు పింకీ గూడు నేరేడు చెట్టుపై ఉంది కదా. ఒక పని చేస్తాను, త్వరగా వెళ్ళి పింకీ నేరేడు చెట్టుపై నుండి కొన్ని నేరేడు పళ్ళు తెచ్చుకుంటాను. ఆ సాకుతో పింకీని కూడా చూసినట్టుంటుంది. మీను పావురం నేరేడు పండ్ల కోసం పింకీ ఉండే చెట్టు దగ్గరకు వచ్చింది. కాని మీను చెట్టు నుండి నేరేడు పళ్ళు కొయ్యడం ప్రారంభించగానే మళ్ళీ ఒకసారి బలమైన గాలులు వీచడం మొదలై ఒక పెద్ద చెట్టు కొమ్మ వచ్చి దానిపై పడింది. దాంతో మీను తీవ్రంగా గాయపడింది. కొమ్మ విరిగిన శబ్దం విని పింకీ తన భర్త మోను కూడా తమ గూటి నుండి బయటకు వచ్చి చూశాయి. అక్కడ మీను రక్తపు మడుగులో పడి ఉండడం చూసి పింకీ కళ్ళ నుండి కన్నీళ్లు జలజల రాలాయి. నా ప్రియమైన స్నేహితురాలు మీను, నీకేమైంది? ఈ వర్షం ఇంకెన్ని పక్షులను నిరాశ్రయులను చేస్తుందో ఏంటో, ఎంతమందిని అనాథలను వికలాంగుల్ని చేస్తుందో. అయ్యో దేవుడా, ఇకనైనా ఈ వర్షం ఆగేలా చేయండి, లేదంటే ఏం జరుగుతుందో కూడా తెలీదు. పింకీ తన స్నేహితురాలు నేలపై పడి ఉండడం చూసి వెక్కి వెక్కి ఏడుస్తూ ఉండగా మీను పింకీతో ఇలా అంది. పింకీ సోదరి, మన ఇద్దరి స్నేహం ఇంతవరకే రాసుందేమో. నేను ఈ లోకాన్ని విడిచి వెళ్లే సమయం వచ్చింది. కానీ నేను చనిపోయే ముందు నాకు అన్నిటికన్నా నా 3 గుడ్ల గురించి బాధగా ఉంది. ఒకవేళ నేను లేకపోతే నా పిల్లల గతేంటి? నాకు మాటివ్వు, నువ్వు నా పిల్లలను ఎప్పటికీ విడిచిపెట్టవని. మీను సోదరి, నీకేమీ కాదు. మేము నిన్ను వైద్యుడి దగ్గరికి తీసుకుని వెళ్తాం. నీ గాయాలన్నీ పూర్తిగా నయమైపోతాయి. నువ్వు పూర్తిగా కోలుకుంటావు. చూస్తూ ఉండు, నువ్వే స్వయంగా నీ చేతులతో నీ పిల్లల్ని చూసుకుంటావు. పింకీ మీనుకి ధైర్యం చెప్తూ ఉండగానే అప్పుడే మీను కళ్ళు మూసుకుపోయాయి. నా స్నేహితురాలు మీను, ఇలా జరగడానికి వీల్లేదు. ఒక్కసారిలే. పింకీ ఇంకా ఏడుస్తూనే ఉండగా అప్పుడే తన భర్త మోనుకి మీను గుడ్లు గుర్తుకు వచ్చాయి. అరే పింకీ, ఇది ఏడవాల్సిన సమయం కాదు, నీ స్నేహాన్ని నిరూపించుకునే సమయం. మనం ఎంత ప్రయత్నించినా మీను పావురాన్ని వెనక్కి తీసుకురాలేము. కానీ తనకు పుట్టబోయే 3 పిల్లల గురించి ఆలోచించు. ఇప్పుడు వాటి గతేంటి? అవకాశం దొరికితే ఏదైనా వేటాడే పక్షి ఆ గుడ్లను తన ఆహారంగా తీసుకుంటే అనర్థం జరిగిపోతుంది. మీరు చెప్పేది నిజమే. మీను తన పిల్లల కోసం ఎంతో ఎదురు చూసింది. నేను మీనుని కలవడానికి వెళ్ళినప్పుడు తన గుడ్లను చూసి ఎంతగానో సంతోషించింది. మనం తన గుడ్లను కాపాడాలి. మీరు చూశారు కదా, చనిపోయే ముందు తన గుడ్లను కాపాడమని మాట కూడా తీసుకుంది కదా. కానీ మనం ఏం చేయగలం పింకీ? మనకు కూడా 2 గుడ్లున్నాయి కదా. మనం మీను గుడ్ల గురించి కంగారు పడితే మరప్పుడు మన గుడ్ల సంగతేంటి? బహుశా ఇది మనకు పరీక్షా సమయం పింకీ. నీకు 2 కాదు 5 గుడ్లు పుట్టాయని అర్థం చేసుకో. ఒకవేళ నువ్వు 2కు బదులుగా 5 గుడ్లకు జన్మనిస్తే వాటిని నువ్వు చూసుకోవా ఏంటి? నేను నిర్ణయించుకున్నాను, మనము మీను గుడ్లను కూడా మన గుడ్లలాగే జాగ్రత్తగా చూసుకుందాం. మోను చెప్పిన మాటలు విని పింకీ పిచ్చుక మీను గూటిలోకి వెళ్ళింది. తన గుడ్లను కూడా తమ గూటిలో పెట్టి 5 గుడ్లకి తల్లిగా వాటిని జాగ్రత్తగా చూసుకుంటుంది. నెమ్మదిగా మరికొన్ని రోజులు గడిచాయి. ఒకరోజు వర్షం ఆగిన తరువాత అడవిలో ప్రకాశవంతమైన ఎండ వచ్చింది. ఈ రోజు అడవిలో చాలా ప్రకాశవంతమైన ఎండొచ్చింది. వర్షాకాలం ముగిసినట్టుంది. పింకీ, ఇంట్లో ఉన్న ధాన్యమంతా అయిపోయింది. నువ్వు గుడ్లను జాగ్రత్తగా చూసుకో. నేను తినడానికి ఏదైనా ఏర్పాటు చేస్తాను. సరే మోను గారు, నేను 5 పిల్లల్ని జాగ్రత్తగా చూసుకుంటాను. మీరు తినడానికి ఏర్పాటు చేసిరండి. మోను ఆహారం వెతుక్కుంటూ గూడు విడిచి చాలా దూరం వచ్చింది.
ఇంతకుముందు నేరేడు చెట్ల మీదున్న పళ్ళతోనే మా ఇద్దరికీ ఎంతో ఆహారం దొరికేది. కానీ ఇప్పుడు నేరేడు పళ్ళ కాలం కూడా అయిపోయింది. ఏం చెయ్యాలో కూడా అర్థం కావడం లేదు. పింకీ కూడా చాలా రోజులుగా సరిగ్గా తినలేదు. ఈరోజు నేను ఖచ్చితంగా ఆహారం ఏర్పాటు చెయ్యాలి. కొద్దిసేపటికి మోనుకి అడవిలో ఒకచోట చాలా ధాన్యం చల్లి ఉండడం కనిపించింది. అరే వా! ఇంత ధాన్యమా? నా వెతుకులాట పూర్తి అయినట్టుంది. మోను ఆ ధాన్యం కోసం కిందికి దిగగానే వేటగాడు పన్నిన వలలో మోను చిక్కుకుపోయింది. మోను వేటగాడి వల నుండి తప్పించుకోగలదా? మోనుతో పాటు తన కుటుంబం పైన కూడా కష్టాల వర్షం కురుస్తుందా? లేక పింకీ పిచ్చుక అంతా చక్కదిద్దుతుందా? తెలుసుకోవాలి అంటే కథ యొక్క తర్వాత భాగం చూడండి. ఇది సోనిపత్లో జరిగిన ఒక కథ. అక్కడ అడివంతా చిన్ని చిన్ని ఎలుకలు వాటి ప్రతాపాలు చూపించేవి. అందులో ఒక ఎలుక చాలా ఇంటెలిజెంట్. అది అన్ని పనులు చాలా టాలెంటెడ్గా చేసేది. అది చూడ్డానికేమో చిన్నగానే ఉంటుంది, కానీ పెద్ద జంతువుల్ని కూడా పిచ్చివాళ్ళని చేసేది. ఇంకా జంతువులన్నిటికీ అదంటే భయమేస్తుంది. ఒకరోజు ఏమైందంటే, ఒక తోడేలు చిన్న ఎలక దగ్గర ఏమనిందంటే, ఓహో, ఎంత విశేషం! ఈరోజు నా ఆహారం నన్ను వెతుక్కుంటూ ఎదురుగా వచ్చేస్తుంది. ఈరోజు ఈ ఎలుకని నేనే తినేస్తా. లేదు, నువ్వు నన్ను తినలేవు. నువ్వు ఉంటున్న ఈ అడవింది చూశావు? ఇక్కడ కేవలం మా మిత్రుడి అధికారమే చెల్లుతుంది. పైగా అతను నీకన్నా చాలా రెట్లు పెద్దవాడు. ఒకవేళ నువ్వు గనక నన్ను చంపాలని ప్రయత్నించినా అతను నిన్ను తప్పక చంపేస్తాడు. అవునా? నన్ను పిచ్చివాణ్ణి చేస్తావా? లేదు, నేను నిన్ను పిచ్చివాణ్ణి చేయడం లేదు. నేనిప్పుడే సింహం దగ్గరికి వెళుతున్నాను. ఈరోజు నాకు దానితో అర్జెంటు మీటింగ్ ఉంది. బేడియా సింహం పేరు వినగానే అక్కడి నుంచి పరుగులు తీసింది. ఎలుక ఒక్క అవకాశాన్ని కూడా వదులుకునేది కాదు. అది తన బుద్ధి బలంతో అందరినీ పిచ్చివాళ్లను చేసింది. ఒకరోజు దానికి కాకి కనిపించింది. ఈరోజు నేను ఈ ఎలుకను ఎలాగైనా తినాలి. చాలా రోజులయ్యింది ఎలుకల్ని తిని. ఈరోజు దీన్ని చాలా పుష్టిగా తినేయాలి. కాకి మాటలు విని ఎలుక ఆలోచించడం ప్రారంభించింది. మరియు తనతో ఇలా అనింది, ఏ చెట్టు మీదైతే నువ్వు ఉంటున్నావు ఆ చెట్టు మీద నా మిత్రుడు గ్రద్ద ఉంటాడు. ఒకవేళ నువ్వు నన్ను గనక ఇబ్బంది పెట్టావంటే అది నిన్ను తినేస్తుంది. అది ఇప్పుడే తిరగడానికి వెళ్ళింది. నువ్వు గనక కావాలనుకుంటే నేను అరిచి మరీ దాన్ని పిలుస్తాను. అది వినగానే కాకి భయపడి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఒకరోజు ఏమైందంటే, చిన్ని ఎలుకకి చాలా ఆకలేసింది. దాని యొక్క ఆహారం కూడా అయిపోయింది. అప్పుడు ఈరోజు షేర్ఖాన్ యొక్క జన్మదినమని గుర్తొచ్చింది. అరే వా, ఈరోజు మహారాజు గారి పుట్టినరోజు. కానీ నేనక్కడికి ఎలా వెళ్ళగలుగుతాను? నేనక్కడికి వెళ్ళడానికి ఈ ఉపాయంతో ఏదో ఒక మార్గం కనిపెట్టాలి. అప్పుడు కొంచెం ఆలోచించి ఎలుక సింహం యొక్క గుహ వైపు వెళ్తుంది. అప్పుడు సింహం యొక్క గుహ బయట జిత్తుల మారి నక్క కూర్చుని ఉంది. నువ్వు ఎవరు? మా మహారాజు అందరికీ ఇచ్చిన ఆహ్వాన పత్రిక నీ దగ్గర ఉంది కదా? నాకు ఆహ్వాన పత్రికతో ఏం పని లేదు. అరే, ఈరోజు నా ప్రాణ స్నేహితుడి పుట్టినరోజు వేడుకలకు వెళ్ళడానికి కూడా నాకు ఆహ్వాన పత్రిక కావాలా ఏంటి? పైగా నేను చాలా రోజుల తర్వాత ఈ అడవిలోకి వచ్చాను. నేను చాలా దూరం వెళ్ళిపోయాను. అది వినగానే ఆ జిత్తుల మారి నక్క నవ్వుతుంది. ఏంటి, ఒక ఎలుక సింహానికి స్నేహితుడా? అది వినగానే ఆ చిన్ని ఎలుక కోపంతో ఇలా అంటుంది, ఎందుకు కాకూడదు? ఒకసారి మీ మహారాజుని వేటగాళ్ళు వచ్చి వలలో బంధించేశారు. అప్పుడు నేనే నా పదునైన పళ్ల సహాయంతో ఆయన్ని కాపాడాను. అప్పటినుంచి మేము మంచి మిత్రులం. ఇప్పుడు నువ్వు నన్ను లోపలికి పోనివ్వు, లేదంటే నేను కేకలేసి ఆయన్ని ఇక్కడికి పిలిపిస్తా. అప్పుడికి నీ గతేంటో తర్వాత తెలుస్తుందిలే నీకు. అది వినగానే ఆ జిత్తుల మారి నక్క ఇలా ఆలోచించింది. ఈ ఎలుక నిజంగానే షేర్ఖాన్ యొక్క స్నేహితుడేమో. నేను తినని లోపలికి పంపించాలి, లేదంటే మహారాజుకి నా మీద కోపం వస్తుంది. మరియు నక్క ఎలుకని లోపలికి వెళ్ళడానికి అనుమతిస్తుంది. మరియు లోపలికి వెళ్లి ఆహారమంతా తింటుంది మరియు మజా చేస్తుంది. అది అలాగే అన్ని జంతువులు పెళ్లికి వెళ్లి ఆహారం తినేది. ఒకరోజు చిన్ని ఎలుక చీతాని చూస్తుంది.
ఈ రోజు నాకు ఏ జంతువు దొరకలేదు. ఆ కారణంగా నేను చాలా ఆకలిగా ఉన్నా. ఈ చిన్న ఎలుకని తినడం ద్వారానైనా నా ఆకలి కొద్దిగా శాంతిస్తుంది. లేదు చిరుత, నువ్వు నన్ను వేటాడలేవు. నీకు తెలీదా, నేను ఈ ఇలాకా మొత్తానికి రాజుని. ఇంకా ఇక్కడ అందరూ నన్ను చూసి భయపడతారు. ఆ మాటలు విని చీతా గట్టిగా నవ్వుతాడు. మరియు చిన్ని ఎలుక దగ్గర ఇలా అన్నాడు. నాకు కూడా చూపించు, నీకు ఎవరు భయపడతారో. పద నాతో పాటు. ఎలుక చీతా మీద కూర్చుని వెళ్తూ ఉంది. వాడి స్నేహితుడి గురించి చెప్పి భయపట్టిన 2 జంతువులు, అదే కాకి మరియు తోడేలు దగ్గరికి తీసుకెళ్ళింది. అరే ఓ తోడేలా, బయటికి రా ఒకసారి. నేను ఎవరితో వచ్చానో చూడు. చిరుత కనిపిస్తుంది, మీరంతా నాకు భయపడరు అని. రా బయటికి. తోడేలు బయటికొచ్చి చూసింది. చిన్ను ఎలుక చీతా మీద కూర్చుంది. చూసిన వెంటనే తోడేలు భయపడి అక్కడ్నుంచి పరిగెత్తింది. మరియు ఎలుక కాకి దగ్గరికి వెళ్ళింది. అరే ఓ కాకి, ఇప్పుడు చూడు నాతో పాటు ఎవరు వచ్చారో. ఒకవేళ నువ్వు నాతో గనక పెట్టుకోవాలనుకుంటే బయటికి రా. కాకి కూడా చీతాని చూసిన వెంటనే భయంతో ఎగిరిపోయింది. దాన్ని చూసి చీతా మనసులో ఏం ఆలోచిస్తుందంటే, ఈ చిన్న ఎలుకలో నిజంగానే ఏదో పవర్ ఉన్నట్టుంది. ఈ అడవిలో అందరూ భయపడుతున్నారు. మరియు చీతా కూడా అక్కడ్నుంచి వెళ్ళిపోతుంది. మరియు ఎప్పటికీ ఎలుక దగ్గరికి రానే రాదు. అడివంతా ఈ చిన్ని ఎలుక చాలా ప్రసిద్ధి అవుతుంది. ఈ కథ నుండి మనం ఏం నేర్చుకున్నామంటే, ఒక వ్యక్తి దేహం బలంగా ఉంటే తను బుద్ధివంతుడని కాదు, కానీ బుద్ధి నుండి తనని కొలుస్తారు. చిన్ని ఎలుక చూడ్డానికే చాలా చిన్నది, కానీ తన బుద్ధి బలంతో అడవిలో ఉన్న జంతువులని పిచ్చివాళ్లను చేసింది. స్నేహితులు, మనం మన బుద్ధిని ఉపయోగించాలి. శరీరం మాత్రం